ఈరోజు మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం కెట్ స్టార్ కూలర్ మహా కూలర్. ఇప్పుడు ఇది చిన్నగా ఓపెన్ చేద్దాం గైస్. ఏముంటుందో తెలియదు. మా నాన్న మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. కొనియా అన్నాడు, ఆయన కొనిచ్చిండు. ఇప్పుడు దీన్ని కట్ చేయమంటా నేను కొనలకు అట్టుకొనలకు కట్ చేయాలి. నువ్వు మాట్లాడకు. గట్టికి పెట్టాలి. అది షర్ట్ బటన్ ఇట్లా పెట్టుకో, షర్ట్స్ పెట్టుకోండి. ఒకడు ఇదేందో కడిగారు, ఒకడు అలా కడిగారు. ఇక్కడ ఇంకో వైర్ ఉంది. హలో గైస్, ఇది మా పిల్లలకు స్పెషల్లీ మా ఏంటి వైఫ్ సరు ఆమెకు సర్ప్రైజ్ చేద్దామని నేను ఆల్రెడీ శనివారం రోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి దీన్ని తీసుకొచ్చాను అనమాట. దీనికోసం చాలా వెయిట్ చేశాను 2 days యాక్చువల్లీ డెలివరీ అంటున్నారు. 2 days డెలివరీ అంటున్నారు ఇక్కడ. నేను కూడా 2 రోజులు ఆగానే స్టాక్. ఇదేమో కేస్టర్ మహాకూల్ డెజర్ట్ కూల్ అనమాట. 120 లీటర్స్. ఇది సో బిగ్ యాక్చువల్లీ. ఇది కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలు అయితే కమర్షియల్ పర్పస్ యాక్చువల్లీ, కానీ ఇంటికి వాడదామని. ఎందుకంటే దేనికైనా మనం రావట్టడం అంటే ఇది కింగ్స్టర్ మహాకూల్. అక్కడ తీసుకెళ్ళి మా పిల్లలు ఇది కాయలని చింపి ఓపెన్ చేస్తారా? బొట్టు తీసుకురావాలి, పెట్టాలి. అదే రాజేశ్వరి దినేష్ రాజేశ్వరి అది దింపు. రాజేశ్వరి తీసుకో. చిన్న తీసుకుని ఎందుకు ఒకసారి పెద్ద తీసుకుంటే మనం ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా ఇక్కడ వస్తుంది. ఇట్లా మన ఇంట్లో ఏమైనా చుట్టాలు వచ్చినా కూడా కట్టెలు ఉంది. ఆల్రెడీ దినేష్ కట్టెలు నీ డ్రెస్ లకు మ్యాచ్ అయినట్టుంది. కొంచెం ఏంది, సేమ్ టు సేమ్. అది ఇట్లా పర్మనెంట్ ఉంది. మా ఇంటి మహాలక్ష్మి. సో మనం చూడవచ్చు అనమాట. సో దీనికి ఇది హనీకాంబ్ ఇచ్చారు మనకు. 3 సైడ్ హనీకాంబ్స్ ఇచ్చారు మనకు. 3 సైడ్ హనీకాంబ్ గైస్. ఇగో వెనకాల ఒకటే సైడ్ ఓపెన్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఓపెన్. 3 సైడ్ ఓపెన్ అవుతుందంట గైస్. ఇప్పుడు దీనికి వీల్స్ పెట్టాలి గైస్. వీల్స్ ఇగో చూడండి, ఇగో
బటన్స్ స్వింగ్ కూల్ స్వింగ్ ఇది అన్నమాట. ఇది హై మీడియం లో ఇది అన్నమాట. ఇది చూడడానికి అయితే చాలా మన కమర్షియల్ గా కనబడుతుంది కదా. మనం ఎయిర్ త్రూ కూడా ఎంత 60 feet ఇచ్చారు మనకు యాక్చువల్లీ. చూసాం తర్వాత ఇప్పుడు వీల్స్ పెడదాం గైస్. అమ్మ వచ్చింది గైస్. ఫస్ట్ టైం అడిగిన కూలర్ నేను ఎప్పుడు అడగలేదు అసలు. ఫస్ట్ టైం ఈ సమ్మర్ లోనే అడిగిన. బట్ సర్ప్రైజ్ వచ్చేసింది. మేము ఊరికి వెళ్ళి వచ్చే లోపల మాకు సర్ప్రైజ్ ఇది. మేము అడిగి ఊడికి యాక్చువల్లీ అడిగి మేము అంతా 1 week కూడా కాలేదు. సమ్మర్స్ ఫుల్ ఉన్నాయి బాగా అని చెప్పేసి అనుకున్నాం. చూసినాం, తీసుకొస్తా అన్నాడు. ఏదో తెస్తాడో లేదో అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. బట్ మొత్తానికి అయితే మేము వచ్చే లోపల మాకు సర్ప్రైజ్ చేసేసి ఎట్లా చెప్పాలా, ఇప్పుడు తేను అన్నాడు. లోపల పోయేసరికి చీకటి ఉంటుంది, లైట్ వేయలేము. ఇట్లా పోయి ఇట్లా నడిచి ఒక్కరికి కనిపించలేదు గైస్. అట్లా ప్లాన్ చేసినాం మా నాన్న. ఇప్పుడు దీనికి వీల్స్ పెడదాం గైస్. వీల్స్ దీన్ని మాన్యువల్ బుక్. ఇలా ఏముందని ఇలా ఒక లాక్ కూడా ఉంది. మ్యాప్ చూసి ఇప్పుడు మనం పెట్టాలి గైస్. ఇది నాకు తెలిసి I don't know this all. చూడండి గైస్, ఇది 3 కిలోలు ఉంది గైస్. అంత వెయిట్ ఉంది ఇది 120 లీటర్స్. 120 లీటర్స్. ఆ డబ్బా ఇలా కదా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇది మనం డైరెక్ట్ ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. ఓవర్ఫ్లో అయితే దీని నుంచి బయటపడుతుంది. లేదంటే మనకి దానికోసం చేయొచ్చు. ఓకే గైస్, లెట్స్ గో. వీల్స్ పెడతారా? ఇప్పుడు వీల్స్ పెడతారు వాళ్ళు. ఓకే మాన్యువల్ ఉంది. మేమైతే సో హ్యాపీ గైస్. మాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. సర్ప్రైజ్. మా బాబు పాప ఇంకా 10th లో టాప్ వస్తే దీనికి మించి ఉంటుంది వాళ్ళకి. నాలుగు అందుకే ఇంకా రెండు చెప్తా. పోగొట్టద్దు విజన్. ఎలా పెట్టాలా? ఒకళ్ళు జరగండి కదా, వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది. మొత్తానికి రియల్గా ఫుల్ హ్యాపీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు రియల్గా మేమైతే షాక్. మా ఆయన నా తేవడం అని రియల్గా. మొన్న కొత్త తెచ్చా కదా ఇంకోటి. నువ్వు చెప్పింది రాలే. సో హ్యాపీ గైస్. ఇప్పుడు సర్ప్రైజ్ ఫస్ట్ టైం మా నాన్న. ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు అయ్యో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే చేశారు. నేను అదే అంటున్నా. నేను వీళ్ళకు ఎట్లా తెస్తున్నా కదా, ఈ తెచ్చి ముందు ఒకసారి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పలే అన్నమాట. రియల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. మేము వేడిలో వచ్చేటప్పుడు కూడా అడిగిరు, మస్తు అడుగుతున్నారు ఏమైనా. నేనైతే అలిగిన రియల్ చెప్పాలంటే. మా వైఫ్ అయితే ఇక ఇట్లా పెట్టుకుంది, బొమ్మూతి పెట్టింది. బొమ్మూతి పెట్టింది అని ఆయన కూడా నేను చెప్పలే అనమాట తెచ్చిన అని. ఇగో ఫస్ట్ రూమ్ లో పెట్టిండు, చీకటి ఉంటది. కూడా ఎలా ఉంటుందో మనం కూడా చూడాలి కదా. చీకటి ఉంటది. దానివల్ల ఈ మమ్మీ ఇంకా అన్న పోయిండు లోపలికి, కానీ వాళ్ళకి కనిపించలేదు. అట్లా పోయి ఇట్లా వచ్చేసారు, వాళ్ళకి కనిపించలేదు. ఇంత పెద్దగా కమర్షియల్ వీల్స్ ఇచ్చారు మనకు. నాకు ఇంత వచ్చింది. నా హైట్ చూడండి గైస్, కొంచెం లైట్ చూడండి ఎంత హైట్ ఉంది. ఇంకా నా హైట్ కి వచ్చింది. ఇగో ఓకే గైస్, ఎంత బాగుందా? దిస్ ఇస్ అన్బాక్సింగ్ అండ్ కెన్స్టార్ కూలర్. మంచి అయిపోయిందా ఎండింగ్?
మనమైతే అన్ని స్క్రూలు ఫిట్ చేసామండి.